ఈసారి సంక్రాంతికి పండగలకి ఇంటికెళ్ళటమే కాదు, పండగలను కూడా తీసుకొనెళ్తున్నామనే చెప్పాలి. అలాంటి మంచి మంచి సినిమాలు మరియు మంచి మంచి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో మీ ముందుకొచ్చేస్తుంది ఈ వీడియో. సంక్రాంతికి మనకి 3 భారీ మూవీస్ అనేవి రిలీజ్ ఉంది. 1 'గేమ్ చేంజర్', 2 'డాకు మహారాజ్', 3 సంక్రాంతికొస్తున్నాం. ఈ 3 సినిమాలు క్లాష్ కాకోకుండా వేరు వేరు తేదీలలో, వేరు వేరు రోజుల్లో రిలీజ్ అవ్వనున్నాయి ఈ మూవీస్. అన్నిటికన్నా ముందుగా 'గేమ్ చేంజర్' రిలీజ్ అవ్వనుంది జాన్ 10థ్. ఆ తర్వాత 12థ్ వచ్చేసి 'డాకు మహారాజ్', 14థ్ వచ్చేసి సంక్రాంతికొస్తున్నాము. ఈ 3 మూవీస్ 3 విభిన్నమైన పాత్రలలో, 3 విభిన్నమైన కథనాలతో వస్తుండడం వలన మూడిట్లికి ఇంట్రెస్ట్ సమానంగా ఉందనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ వచ్చేసి డైరెక్టర్లు మాత్రం విభిన్నమైన ఆలోచనలతో వస్తున్నారు. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్‌గా మనం చూడాల్సి ఉంది ఏ మూవీకైనా కూడా. ఇటు 'గేమ్ చేంజర్' మూవీకి చూస్తే 'శంకర్' గారు 2 ఫ్లాపుల తర్వాత అతి కసి మీద చేస్తున్నారనే చెప్పుకోవాలి. జనరల్లీ 'శంకర్' గారి మూవీస్ ఎంత హై బడ్జెట్‌లో ఉంటాయో, ఎంత నైస్‌గా ఉంటాయో చెప్పుకోవచ్చు. అవతల పక్కన 'డాకు మహారాజ్', 'బాబీ' డైరెక్షన్ ఎంత మంచిగా ఉంటదో అందరికీ తెలుసు. ఈవెన్ ఫిక్షనల్ ఎలిమెంట్స్ కానీ, హీరోయిజం ఎలిమెంట్స్ కానీ చాలా అంటే చాలా హైప్‌లో ఉంటాయి 'బాబీ' డైరెక్షన్‌లో ఇంతకుముందు మూవీస్‌లో మనం చూసాం. ఆ తర్వాత సంక్రాంతికొస్తున్న మూవీ. ఇది వెంకటేష్‌ది మరియు మీనాక్షి చౌదరి ఇంకొక తమిళ్ హీరోయిన్‌గా నటిస్తున్న హీరోయిన్‌గా ఉంది. ఆ లెక్కన ఈ మూవీస్ అన్నీ కూడా వేరు వేరు జోనర్‌లో రావడం చాలా ప్లస్ పాయింట్ అయింది. అది కూడా ఈ మూవీ తీసుకొచ్చేది అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు 'ప్లాఫ్' అనే పేరుకే సంబంధం లేని డైరెక్టర్ మరియు కామెడీకి కేర్ ఆఫ్ అడ్డర్‌గా మారిపోయిన అనిల్ రావిపూడి ఈ మూవీ చేయటంతో దీని మీద అంచనాలనేవి పెరిగిపోయినాయి. అదీ కాకోకుండా 'గోదారి గట్టుపై' ఆ సాంగ్ కూడా చాలా వైరల్ అవటంతో మూవీ మీద హైప్ అనేది చాలా అంటే చాలాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. అండ్ మూవీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ మూవీ నచ్చుద్దని అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్‌లో మొన్నకి ఇంటర్వ్యూలో చెప్పారు. చూడాల్సింది ఇంకా. ముగ్గురు మూవీస్‌కి ఇంకా ట్రైలర్ రిలీజ్ కాకపోవటం వల్ల మనం ఇంకా ఏమి డీటెయిల్స్ చెప్పలేము. అండ్ ఒక్కసారిగా ట్రైలర్స్ రిలీజ్ అయ్యాక మనం కూడా ఒక్కొక్క దాని మీద డీకోడ్ చేస్తూ అన్ని వీడియోస్ చేసాం. సో, దానికన్నా ముందల మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోంగానే మన వీడియో రిలీజ్ అవ్వంగానే మీకు నోటిఫికేషన్ వస్తది. సో దట్ మీరు ఎంబటనే చూడవచ్చు. అండ్ మోరోవర్ ఈ మూవీస్‌కొచ్చేస్తే మనం ఒక్కొక్క మూవీ గురించి సెపరేట్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్‌గా వచ్చేసి 'గేమ్ చేంజర్'. ఈ 'గేమ్ చేంజర్' మూవీ చాలా రోజుల నుంచి డిలే చేసుకుంటా 2025లో రిలీజ్ కానుంది. అండ్ ఈ మూవీకి భారీ అంటే భారీగా ఖర్చు చేసి ఉంచారు. మొన్నే అమెరికాకెళ్ళి ప్రీ బుకింగ్ రిలీజ్ చేసి వచ్చారు. ప్రీ బుకింగ్ అన్నీ సోల్డ్ ఔట్ కూడా అయిపోయినాయి. అండ్ ఈ 'గేమ్ చేంజర్' కోసమే రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఒక అరుదైన రికార్డ్‌ని క్రియేట్ చేశారు. అదే 256 కటౌట్ విజయవాడలో ఏదైతే పెట్టారో. అండ్ ఈ కటౌట్ వల్ల కొంచెం పాపులారిటీ అండ్ మార్కెటింగ్ అనేది పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు పాన్ ఇండియా రిలీజో కాదో ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ మొన్నే కూడా యూఏ సర్టిఫికేట్ వచ్చిందంట 'గేమ్ చేంజర్' మూవీకి. చూసిన వాళ్ళందరూ పాజిటివ్ రివ్యూస్‌తోనే ఉండటంతో అందరూ కూడా బాగా బ్లాక్ బస్టర్ అయిద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఏం కావాలనో మనం జనవరి 10థ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత జాన్ 12థ్ రిలీజ్ అవుతుంది 'డాకు మహారాజ్'. 'డాకు మహారాజ్' అంటే ఇదొక తిరుగుబాటుగా తయారైన ఒక వీరుడి కథ. తన ఆస్తి మొత్తం కోల్పోయి, ఆ ఆస్తిని ఎలా దక్కించుకోవాలి, ఎలా అన్యాయం నుంచి బయటపడ్డాడన్న విషయంకే 'డాకు మహారాజ్' నిజమైన కథ. దీనికి ఫిక్షనల్ స్టోరీస్ యాడ్ చేసి మూవీ అనేది బయటికి తీసుకొస్తారు. అవుట్‌పుట్ అయితే క్లారిటీగా ఉందని టీజర్‌లో మనం చెప్పొచ్చు. కానీ మూవీ మొత్తం ఎలా ఉందో మనం చూసాకే ఒక జడ్జ్‌మెంట్‌కి రావాలి. ట్రైలర్ చూసినా కూడా మనకు ఆ కట్‌లో అర్థమైపోతది మూవీ అవుట్‌పుట్ ఎలా ఉండబోతుందో అని. ఏదైతే 'ఆదిపురుష్' మూవీలో మీరు చూసారు కదా! టీజర్‌ని చూసి మన వోళ్ళందరూ మూవీ అవుట్‌పుట్ ఎలా ఉందో ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చేసారు. అలాగే ఉంటది. ఏదైనా కూడా ట్రైలర్, టీజర్‌కే ఎంత మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తదంటే మూవీకి అంత మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తది. సేమ్ బాలకృష్ణ గారు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ మూవీలో డూప్ లేకోకుండా వర్క్ చేస్తున్నారంట. అండ్ ఈ ఏజ్‌లో అంత సాహసం తీసుకుంటున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. బాలకృష్ణ గారు మన టీమ్ తరపు నుంచి మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ తర్వాత ఇంకా వచ్చేసింది సంక్రాంతి వచ్చేసింది మూవీ. ఇక్కడ మీనాక్షి చౌదరి గారు ఒక పోలీసుగా యాక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. అండ్ అనిల్ రావిపూడి అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం కదా! కామెడీ కేర్ ఆఫ్ అడ్రస్ అని. చూడాల్సి ఉంది కామెడీ ఎంతవరకు వర్కౌట్ అవుతది. 'వెంకీ మామ' సంక్రాంతికొచ్చాడంటే మాక్సిమం హిట్సే పడ్డాయి. ఇంకా
ఈ మూవీ మీద కూడా చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే పాట కూడా సూపర్ హిట్ అయింది. ఒకసారి ట్రైలర్ లాంచ్ అవ్వంగానే దీని మీద కూడా డీకోడింగ్ వీడియో ఒకటి చేద్దాము. సో థట్ మనకు కూడా ఈ 3 మూవీస్‌లో ఏది ఎలా ఉంటదని ఒక రేటింగ్ ఇచ్చుకుంటా వచ్చేస్తే, మనం కూడా హ్యాపీగా అవి చూసుకుంటా ఉండొచ్చు. మోరోవర్ ఈ వీడియో ఇంతే గైస్. మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదీ గాక టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. అక్కడ డీల్స్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకొకటి మనది హెల్త్ బ్లాగ్ ఉంది. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997 ఒక్కసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. మీకు నచ్చుద్ది గైస్. ఓకే.